తెలంగాణ రాజకీయాల్లో యుద్ధం ఇప్పుడు సొంత గూడు వర్సెస్ సొంత బలం అన్నట్లుగా మారింది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవితకు మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బహిర్గతమయ్యాయి. ఇటీవల శాసనమండలి వేదికగా కవిత చేసిన ప్రసంగం బీఆర్ఎస్ పునాదులను కదిలించేలా ఉంది. గత 10 ఏళ్ల పాలనలో అవినీతి జరిగిందని, పార్టీ రాజ్యాంగం ఒక జోక్ అని ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా తన సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుంటూ కవిత చేసిన విమర్శలు పార్టీలో కలకలం సృష్టించాయి. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ సోషల్ మీడియా నేతలు కవితపై ఎదురుదాడికి దిగారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని పదవులు అనుభవించినప్పుడు లేని అవినీతి ఇప్పుడే గుర్తొచ్చిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆమె లిక్కర్ కేసులో ఉన్నప్పుడు పార్టీ అండగా లేదన్న ఆరోపణలను తిప్పికొడుతూ అప్పట్లో నేతలు ఢిల్లీలో ఆమె కోసం చేసిన పోరాట దృశ్యాలను విజువల్స్ సాక్షిగా నిలదీస్తున్నారు. అటు తెలంగాణ జాగృతి నేతలు కూడా కవితకు మద్దతుగా రివర్స్ పోస్టులతో విరుచుకుపడుతున్నారు. ఈ ఘర్షణల మధ్యే కవిత కాంగ్రెస్ లో చేరతారని లేదా కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఆమె రాకపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. అధ్యక్ష, నిజంగా ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నా, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఇస్ ఏ జోక్ అధ్యక్ష. ఏమి ఉండదు అందులో. అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష. 3 సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష. అదే పార్టీలో కొనసాగాలి, కానీ పార్టీ మీకు అండగా నిలబడదు అనేటటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినాయి.